Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. Welcome to our YouTube channel. So, Polyset 2020 free coaching. Today, discuss mensurations, scarometry. సో మనకి ప్రీవియస్ పాలిసెట్ క్వశ్చన్స్ పేపర్స్ కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ చాప్టర్ నుండి ఈ మెన్సురేషన్స్ అనే చాప్టర్ నుండి మనకి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో 3 క్వశ్చన్స్ కూడా మనకి 3 మార్క్స్ అండి. సో మ్యాక్సిమం మెన్సురేషన్స్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ ఫార్ములాస్. ద ఫస్ట్ ఫిగర్, first observe figure and after curved surface area and total surface area and volume. So just to discuss formulas, the above figures. The first is cuboid, Dirghaganam cuboid. This is the figure of cuboid. This is length of the cuboid and breadth of the cuboid and height of the cuboid. దీన్ని మనం ఏమంటామంటే ఈ దీర్ఘగణం యొక్క పొడవు అంటాము. ఈ బి ఏదైతే ఉందో ఇది ఏదైతే ఉందో దీని వెడల్పు అంటాము. ఇది ఏదైతే ఉందో దీని ఎత్తు అంటాం. సో మనకి ఇది ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది. సెకండ్ సైడ్ కూడా అంటే ఇది కూడా మనకి ఏమవుతుందంటే దీని బ్యాక్ సైడ్ ఇది ఉన్నా కూడా లెంత్ అవుతుంది, ఇది కూడా హైట్ అవుతుంది, ఇక్కడ మళ్ళా బ్రెడ్త్ అవుతుంది. సో కాబట్టి వక్రతల వైశాల్యం కానీ ఉపరితల వైశాల్యం కానీ. సో అబ్జర్వ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో 2h ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్, 2 ఇంటూ ఎత్తు ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. 2 ఇంటూ length into breadth plus breadth into height plus height into length. ఓకే, నెక్స్ట్ మనకి ఘన పరిమాణము. ఈ దీర్ఘగణం యొక్క ఈ క్యూబాయిడ్ వాల్యూమ్ కానీ చూసుకుంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ద సెకండ్ వన్ క్యూబ్ మీన్స్ all sides are equal. The length of the all sides are equal. So height also a and breadth also a and length also a. సో ఘనం చూసుకుంటే ఘనం యొక్క ఏ భుజాలను చూసుకున్నా సరే ఆ భుజాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇజ్ ఈక్వల్ 4 ఇంటూ ఏ స్క్వేర్, 4 ఇంటూ భుజము స్క్వేర్ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా 6 ఇంటూ ఏ స్క్వేర్, 6 ఇంటూ సైడ్ స్క్వేర్ అండ్ ఫైనలీ వాల్యూమ్ ఏ క్యూబ్ means side cube. A means side of the cube and third right circular cone, క్రమ వృత్తాకార శంకు. This is the cone and also this is the circle. So total this figure is said to be a right circular cone. The curved surface area of right circular cone is equal to pi RL. Pi is equal to 22/7. R means so radius of the circle and L means length of the cone and R means radius of the circle and remaining total surface area pi into R into L plus R, pi into R into L plus R and వాల్యూమ్. సో మనం దీని యొక్క ఘనపరిమాణం చూసుకుంటే క్రమవృత్తాకార శంకు యొక్క ఘనపరిమాణం చూసుకుంటే 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్ అండ్ రిమైనింగ్ 4 స్పియర్ గోళము. సో this is have a radius and a diameter. The radius is r, small r. So the curved surface area of sphere is equal to 4 into pi r square. 4 into
pi r square. R means radius of the sphere. ఇక్కడ r అనేది ఏమవుతుందంటే ఈ గోళం యొక్క వ్యాసార్థము అవుతుంది. అండ్ ఆల్సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 4 pi r square. సో మనం స్ఫియర్ యొక్క సంపూర్ణతర వైశాల్యం కూడా చూసుకుంటే గోళం యొక్క సంపూర్ణతర వైశాల్యం కూడా 4 pi r square అవుతుంది. అండ్ రిమైనింగ్ ఘన పరిమాణం చూసుకుంటే వాల్యూమ్ ఆఫ్ ది స్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 into pi r cube. 4/3 into pi r cube. R means so radius of the sphere. And fifth, హెమిస్ఫియర్ అర్ధగోళము. సో అర్ధగోళము యొక్క వక్రగోళ వైశాల్యం చూసుకుంటే 2 pi r square. The curved surface area of the hemisphere is equal to 2 pi r square, where r is the radius of the hemisphere, and total surface area of the hemisphere is equal to 3 pi r square, where r is the radius of the hemisphere, and pi is equal to 22/7. So finally volume of the hemisphere is equal to 2/3 into pi r cube. 2/3 into pi r cube. మ్యాక్సిమం రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వీటి మీద అడుగుతున్నాడు కాబట్టి వీటి మీద ప్రాబ్లమ్స్ ఒకసారి ఒక 2 ఎగ్జాంపుల్స్ చేసుకొని ప్రీవియస్ పేపర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. The radius of a conical tent is 7 meters and its height is 10 meters. Calculate the length of canvas used in making the tent if width of canvas is 2 meters. Okay. So the radius of a conical tent is 7 meters. Conical tent is 7 meters. ఒక శంకువాకారంలో ఉన్న గుడారం యొక్క భూవ్యాసార్థము 7 మీటర్లు మరియు దాని యొక్క ఎత్తు 10 మీటర్లు అయితే దాని యొక్క వెడల్పును ఉపయోగించుకొని ఆ టెంట్ యొక్క ఎత్తును కనుక్కోండి. కాల్కులేట్ ద లెంత్ ఆఫ్ కాన్వేస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ద టెంట్ ఇఫ్ బ్రెడ్త్ ఆఫ్ కాన్వేస్ ఈజ్ 12 మీటర్స్. దాని యొక్క వెడల్పు 2 మీటర్లు యూజ్ చేసుకొని దాని యొక్క పొడవును కనుక్కోండి అని చెప్పి అంటున్నాం అన్నమాట. ద రేడియస్ ఆఫ్ కానికల్ టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా రఫ్ డయాగ్రామ్ కానికల్ టెంట్. This is a conical tent. Now this is a radius small r is equal to radius of the conical tent. R is equal to small r is equal to 7 meters. And height, this is the height of the conical tent, is equal to 10 meters. And breadth of the conical convex is 2 meters. And find the calculate the length of the convex used in making the tent if breadth of the convex is 2 meters. దీన్ని యూజ్ చేసుకొని దాని యొక్క పొడవును కనుక్కోమంటున్నాడు. ఇది ఎత్తు మనకి h is equal to 12 meters ఉంది. Radius r is equal to 7 meters. Okay, so given that radius of the conical tent, small r is equal to 7 meters, and height h is equal to 8. Height h is equal to 7 meters, 10 meters, and slant height of the tent. L is equal to we know that square root of r square plus h square. That is equal to r square means 7 square plus h square means 10 square. That is equal to square root of 100 plus 49. 100 plus 49 is equal to square root of 149. Is equal to square root of 149 is equal to 12.2 meters. 12.2 meters. Square root of
149 is equal to 12.2 meters. But to find the length of the tent, small l. సో దాని యొక్క పొడవును కనుక్కుందాం. ముందు దీని యొక్క వైశాల్యాన్ని కనుక్కుంటే ద ఏరియా ఆఫ్ ది కానికల్ టెంట్. సో ఫైండ్ అవుట్ చేస్తే వీ నో దట్ ద లెంత్ ఆఫ్ ది conical tent is equal to the area of the conical tent by so breadth of the conical tent. The area of the conical tent is equal to L into D into H, length into breadth into H, pi RL. So pi RL, pi is equal to 22/7 into R is equal to 7 meters, and L is equal to 12.2 meters. మనకి 7 కి క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ 22 into 12.2 meters. 12.2 meters. The area of the conical tent is equal to pi RL is equal to, so 22 into 12.2 meters is equal to 268.4 meters. 268.4 meters. So breadth of the tent is equal to area, tent is equal to 2 meters. Breadth of the tent is equal to 2 meters. To find length is equal to area by breadth. వైశాల్యము బై వెడల్పు. వైశాల్యం మనకు వచ్చేసరికి 248 మీటర్లు వచ్చింది కాబట్టి 268.4 meters by, so 2 meters is equal to 2 1s, 2 3s, 2 4s, 2 2s. So 134.2 meters. సో మనకి ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో దేని యొక్క లెంత్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ లెంత్ అనేది మనకి ఎంత అవుతుందంటే 134.2 మీటర్స్ అవుతుంది. 134.2 మీటర్స్ అవుతుంది. సో ఇదేంటంటే మనకి ఈ మెన్సురేషన్ లో ఇచ్చిన వన్ ఆఫ్ ద ప్రాబ్లం. So a sphere, a cylinder and a cone are the same radius and the same height. Find the ratio of their curved surface areas. ఒక గోళము, ఒక స్తూపము, ఒక శంకువు యొక్క వ్యాసార్థాలు మరియు సో ఎత్తులు సమానం అయితే వాడి యొక్క వక్రతల వైశాల్యాల నిష్పత్తిని కనుక్కుండాలని చెప్పి ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది మనకి. సో let the radius of the sphere is equal to small r. Radius of the sphere is equal to, let r be the radius of the sphere, and the height of the sphere is equal to the diameter of the sphere. Diameter of the sphere is equal to 2r. So because radius of the sphere is equal to small r and r plus r is a diameter of the sphere 2r. We know that given condition, so the height of sphere is equal to the height of cylinder the height of cone is equal to 2r. So because given condition, a sphere, a cylinder, a cone are the same heights. So the height of the sphere, the height of the cylinder, the height of the cone is equal to 2r.
is equal to 2r, and the length slant height of the cone, L is equal to square root of h square plus r square. So h square means height of the cylinder or height of the cone is equal to 2r. So h is equal to 2r. 2r whole square plus r square means r square. That is equal to square root of 2r square. So means 4r square plus r square is equal to square root of 5r square is equal to square root of 5 into r. And so the curved surface area of sphere is equal to 4 pi r square, and the curved surface area of cylinder is equal to 2 pi rh. So that is equal to 2 pi into r into h means 2r. That is equal to 4 pi r square. It is also 4 pi r square. The curved surface area of the cylinder also 4 pi r square. So remaining the curved surface area of cone is equal to pi rl. So pi rl, pi into r into l is equal to root 5 into r. That is equal to root 5 into pi into r square. But to find the ratio of their curved surface areas are sphere, cone and cylinder. So ratios of the curved surface areas 4 pi r square is to 4 pi r square is to root 5 into pi r square. So because the curved surface area of this sphere is equal to 4 pi r square, the curved surface area of this cylinder is equal to 4 pi r square, the curved surface area of the cone is equal to root 5 into pi r square. మనం ఇక్కడ చూసుకుంటే గోళం యొక్క వక్రతల వైశాల్యం 4 pi r square వచ్చింది. అదేవిధంగా స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 4 pi r square వచ్చింది. అదేవిధంగా కోన్ యొక్క వక్రతల వైశాల్యం చూసుకుంటే రూట్ 5 into pi r square. సో pi r square cancel అయిపోతుంది. రిమైనింగ్ 4 is to root 5 is the required ratios of the curved surface areas of sphere, cylinder, cone. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the